పేద వర్గాలకు ఇచ్చిన ఇళ్ల పట్టా భూముల్ని లాక్కొని అన్యులకు ధారాదత్తం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ కూడమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పిఠాపురంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్యులకు ధారాదత్తాన్ని చేస్తున్న చర్యలను వెంటనే నిలుపు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పార్టీ నాయకులతో కలిసి ఇళ్ల పట్టాదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పట్టణంలోని కాకినాడ రోడ్లో గల ఇళ్ల పట్టాలిచ్చిన మసీదు మాన్యం వద్ద పట్టాలతో నిరసన తెలిపారు. అక్కడి నుంచి నినాదాలు చేస్తూ భారీ ర్యాలీగా పాడా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పాడా పీడీ డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ కు పట్టాదారులతో కలిసి వంగగీత వినతిపత్రం అందించారు. అనంతరం వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టాదారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. స్కూల్కి, కాలేజీలకి వేరే వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ప్రొసీడింగ్స్ ఇవ్వటం అనేది అత్యంత దురదృష్టకరం. ఈ పట్టాదారులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఆ కుటుంబాలన్నీ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి చెందారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పట్టా చేత పట్టుకుని నా భూమి నాకు లేదా, నా పట్టా నాకు లేదా అని చెప్పి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. అందుచేతనే బాధితుల పక్షాన వారితో అన్ని విషయాలు మాట్లాడి మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత 5 వార్డుల్లో ఉన్న స్థానిక నాయకులందరూ మా దృష్టికి తీసుకొస్తే లబ్ధిదారులతో మాట్లాడి ఈ రోజు పడా ఆఫీసర్ దగ్గరికి రావటం జరిగింది. వీరితో మాట్లాడి మరి మన స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి వీరు ఏదైతే ఆయుష్ కాలేజీలో కాకినాడలో శాంక్షన్ అయిన దాన్ని 5 ఎకరాలు కేటాయించారో అదే విధంగా ఎక్కడో కేరళకి చెందిన హైదరాబాద్ కి లో ఉన్న ఒక స్కూల్ కోసం, ఒక సంస్థ స్కూల్ కోసం ఈ జగనన్న కాలనీలో కొన్న భూమిలో 20 ఎకరాలు ఇవ్వాలని ప్రొసీడింగ్స్ ని ఇచ్చారో వాటిని అన్నిటిని తక్షణం రద్దు చేయాలి. ఈ పట్టాదారులందరికీ కూడా గృహ నిర్మాణం ఇవ్వాలి. మౌలిక సదుపాయాలు తక్షణం కల్పిస్తే అందరూ కూడా గృహాలు నిర్మించుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ ఆందోళనకారులందరి తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణం ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మానుకోండి, ప్రజలకి న్యాయం చేయండి.